అనగనగా సుమారు 66 మిలియన్ సంవత్సరాల ముందు డైనోసార్స్ ట్రయాసిక్ కాలంలో భూమిపై జీవిస్తూ ఉండేవి. డైనోసార్స్ జురాసిక్ మరియు క్రెటేసియస్ పీరియడ్లో నేలపై ఆధిపత్యం చెలాయించేవి. ఆ డైనోసార్స్ తమ కుటుంబంతో నివసించే అడవి ప్రాంతాన్ని జురాసిక్ గ్రీన్ వైల్డ్ అనే పేరుతో పిలిచేవారు. డైనోసార్స్ పొడవుగా, భారీ ఆకారంలో, భయంకరంగా ఉండేవి. అవి ప్రతిరోజు జీవితంలో ఎక్కువ సమయం ఆహారం, ప్రయాణం, నిద్రలో గడుపుతూ ఉండేవి. ఆ జురాసిక్ గ్రీన్ వైల్డ్ అడవిలో 2 రకాల డైనోసార్స్ జీవిస్తూ ఉండేవి. మొదటి రకం మొక్కహార డైనోసార్స్. అవి ఎక్కువగా మొక్కలను తిని 300 కిలోమీటర్లు ప్రయాణించేవి రోజుకి. కానీ వెలాసిరాప్టర్లు రాత్రి వేటాడేవి. రెండో రకం మాంసాహార డైనోసార్స్. అవి ఎక్కువగా మాంసాన్ని తింటూ ఉండేవి. ఈ డైనోసార్స్ ని టీరెట్స్ అనే పేరుతో పిలుస్తారు. ఇది బలమైన కాళ్ళు, పెద్ద నోరు, బలమైన పళ్ళతో బలహీనమైన జంతువులతో పోరాడి చంపి తినేసేవి. అందుకే టీరెట్స్ ని చూసినా, గర్జన విన్నా మిగిలిన జంతువులు భయపడి పారిపోయేవి. టీరెట్స్లు ఎక్కువగా యుద్ధాన్ని ఇష్టపడతాయి. 2 భారీ డైనోసార్లు కేకులు వేస్తూ ఒకరినొకరు ఢీకొని భూమి కంపించేలా యుద్ధం చేసుకుంటూ గోర్లతో, దంతాలతో పరస్పరం దాడి చేస్తూ అడవి మొత్తం గర్జనలతో మారు మోగేది. టీరెట్స్లు తన వేటను వేటలా కాకుండా ఒక ఆటలా చూస్తాయి. అవి అడవిలో ముందు వేటను చూసి వేటాడేవి. టీరెట్స్లు ప్రతిరోజు కనిపించిన జంతువులతో పోరాడేవి. తన ముందు ఉన్నది ఎంత పెద్ద జంతువు అయినా, తన కళ్ళ ముందుకు ఎంత పెద్ద జంతువు వచ్చినా వెనగడుగు వేయకుండా తన భయంకరమైన బలమైన పళ్ళతో చంపి తినేసేవి. టీరెట్స్లు తన ఎదురున్నది అడవికి రాజైన సింహమైన, భయంకరమైన విషము కలిగిన కొండ చిలువ అయినా భయపడకుండా జంతువులతో పోరాడి చంపి తినేసేది. అలా అడవిలో కనిపించిన ప్రతి జంతువుని వేటాడుతూ చంపుతూ ఉండేవి. అడవిలో ఉన్న జంతువులు పరస్పరం ఎప్పుడూ చంపుకుంటూ ఉండేవి ఒకరికొకరు. అలా తమ జీవితాలను సాగిస్తూ ఉండేవి. ఒకరోజు ఆ జురాసిక్ గ్రీన్ వైల్డ్ అడవిలో ఉన్న జంతువులు, డైనోసార్స్ అన్నీ ఆ అడవికి దగ్గరగా ఉన్న సిటీలోకి వెళ్ళి అక్కడున్న మనుషులను భయపెట్టి చంపి తినేసేది. అలాగే ఇళ్లను, కార్లను ధ్వంసం చేసేది. అలా ధ్వంసం చేసిన సిటీని తమ స్థావరాలుగా మార్చుకొని ఆ ప్రదేశాన్ని మొత్తం ఆక్రమించుకునేది. అప్పుడు ఆ ప్రాంతంలోని ప్రజలు డైనోసార్స్ అన్ని చనిపోవాలని కోరుకుంటారు. కానీ ఆ ప్రజలకు తెలియదు వాళ్ళు కోరుకున్న కోరిక నెరవేరబోతుందని. అయితే చనిపోయేది ఆ డైనోసార్సే కాదు, మొత్తం సృష్టి అని ఆ ప్రజలకు తెలియదు. అదే సమయంలో ఆకాశంలో తిరిగే ఉల్కల ప్రభావం వల్ల భూమిని ఢీకొనడానికి ఎన్నో ఆస్ట్రాయిడ్స్ భూమి వైపు వస్తూ ఉంటాయి. ఈ విషయాలు ఏమీ తెలియని ఆ డైనోసార్స్ అడవిలో తమ కుటుంబంతో, స్నేహితులతో ఆహారం తింటూ ఉంటాయి. అదే సమయంలో హఠాత్తుగా ఆకాశం నుండి భూమిపై ఒక చిన్న ఆస్ట్రాయిడ్ జురాసిక్ గ్రీన్ వైల్డ్ అడవిలో వేగంగా వచ్చి పడుతుంది. అది పడగానే అడవి మొత్తం చెల్లా చెదురై అడవి అంతా మంటలు ఏర్పడతాయి. అప్పుడు అడవిలోని జంతువులు ప్రాణాలు కాపాడుకోవాలని ప్రాణభయంతో ఆ ఆస్ట్రాయిడ్స్ నుండి తప్పించుకోవాలని ప్రయత్నిస్తూ భయపడుతూ పరిగెడుతూ ఉంటాయి. డైనోసార్స్ తమ ప్రాణాలను కాపాడుకునే సమయంలో హఠాత్తుగా ఆకాశంలో ఏం జరిగిందో ఏంటో ఒక చిక్స్లూబ్ అనే పేరు గల పెద్ద ఆస్ట్రాయిడ్ వేగంగా భూమిని ఢీకొట్టడానికి ఆకాశంలో ప్రయాణిస్తూ భూమి వైపు సెకండ్ కి 20 నుండి 25 కిలోమీటర్ల అతి వేగంతో భూమి వైపు వస్తూ ఉంటుంది. వేగంగా వస్తున్న ఆ ఆస్ట్రాయిడ్ ని భూమి మీద ఉన్న ప్రజలు చూస్తుండగానే ఆస్ట్రాయిడ్ భూమిని ఢీకొని భూమి యొక్క అంతాన్ని ప్రారంభిస్తుంది. చివరికి భూమిని నాశనం చేస్తుంది. భూమి అంతమైన తరువాత చాలా భయంకరంగా మారుతుంది. ఆ ఆస్ట్రాయిడ్ భూమి వాతావరణాన్ని భయంకరంగా ధ్వంసం చేసింది. దానివల్ల ధూళి, పొగ, సల్ఫైడ్ పరోసాల్స్ ఏర్పడి సూర్యరశ్మి అడ్డుకోబడి ప్రపంచమంతా అంధకారంలోకి వెళ్తుంది. భూమి అంతమైన 7 లక్షల సంవత్సరాల తర్వాత భూమి తన మునుపటి స్థానానికి వెళ్తుంది. చెట్లు, అడవులు వాటి అంతటా అవే ఏర్పడతాయి. చివరికి భూమి తన యథాస్థానానికి వెళ్తుంది.